బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి దివ్యాంగుల సోదరులకు 6,000 రూపాయల పెన్షన్ పొందాలంటే సదరన్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఇప్పుడు ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. ఈ మార్చి నుంచి మే వరకు ఫస్ట్ క్వార్టర్ కింద, అంటే మార్చి ప్రతి సోమవారం మరియు మంగళవారం, ప్రతి సోమవారం ప్రతి మంగళవారం మార్చి నుంచి మనకి మే వరకు ఫస్ట్ క్వార్టర్ కింద, మార్చ్ ఏప్రిల్ మే ఫస్ట్, అంటే క్వార్టర్ అంటే 3 months కాబట్టి ప్రతి నెలలో ప్రతి సోమవారం ప్రతి మంగళవారం ఈ సదరన్ స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. మరి ఇప్పుడు రాబోయే సోమవారం మంగళవారం, అంటే ఈరోజు బుధవారం కాబట్టి మళ్ళీ సోమవారం మంగళవారం వస్తుంది కదా, అక్కడ మీరు సదరన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు, ఎక్కడ గ్రామ వార్డు సచివాలయాల్లో. సో ఈ సదరన్ స్లాట్కి సంబంధించి ఎటువంటి కేటగిరీస్ ఉన్నాయి, ఏ కేటగిరీ కింద ఎంత అమౌంట్ పెన్షన్ ఇస్తారు, పర్సంటేజ్ ఎంత ఉండాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా మీకు తెలిసిందే, ఎప్పటి నుంచో ఈ సదరన్ స్లాట్ బుకింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ రీవెరిఫికేషన్ జరుగుతూ ఉంది కదా, అందులో భాగంగా ఈ యొక్క న్యూ సదరన్ సర్టిఫికేట్లు ఇష్యూ చేయడంలో కొంచెం జాప్యం ఏర్పడింది. అది తొలగించడానికి యుద్ధ ప్రాతిపదికన మొత్తం మీద 21 డిజేబిలిటీస్ కేటగిరీస్ కింద, 21 డిజేబిలిటీస్ కింద ఈ యొక్క కొత్త సదరన్ సర్టిఫికేట్లు జారీ చేయబోతుంది. సదరన్ స్లాట్లు మీకు తెలిసిందే, మార్చి నుంచి మే వరకు ప్రతి సోమవారం ప్రతి మంగళవారం, మీరు సోమవారం మంగళవారం గ్రామ వార్డు సచివాలయాల్లో మాత్రమే ఈ యొక్క స్లాట్లు మీకు అందుబాటులో ఉంటాయి. మంగళవారం మాత్రమే, ప్రతి మంగళవారం మాత్రమే. సో మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి ఇన్ని రకాల డిజేబిలిటీస్ అంటే 21 డిజేబిలిటీస్, బట్ కేటగిరీస్ మాత్రం 5 ఉంటాయి. మనకి 5 కేటగిరీస్ కింద 21 డిజేబిలిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము లోకోమోటర్ ఆర్థోపెడిక్ తీసుకుంటే మీకు తెలిసిందే, మీరు 15,000 రూపాయల పెన్షన్ పొందాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క సదరన్ సర్టిఫికేట్లో యొక్క కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీ ఖచ్చితంగా లోకోమోటర్ ఆర్థోపెడిక్ ఉండాలి. లేదంటే మీకు 15,000 రూపాయల పెన్షన్కి అనర్హులు. ఓకేనా? మామూలుగా జనరల్గా దివ్యాంగులకి 6,000 రూపాయలు ఇస్తారు, మీకు తెలిసిందే. ప్రతి నెల సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చి 6,000 రూపాయలు ఇస్తారు. ఎవరికి ఇస్తున్నారు? దివ్యాంగులకి. మరి 15,000 రూపాయల పెన్షన్ ఎవరికి ఇస్తా ఉన్నారు? లోకోమోటర్ ఆర్థోపెడిక్ నుండి 85% కంటే ఎక్కువ డిజేబిలిటీ కలిగి ఉండి, ఆ యొక్క సదరన్ సర్టిఫికేట్లో లోకోమోటర్ ఆర్థోపెడిక్ తో పాటు సబ్ డిజేబిలిటీ వచ్చేసరికి పిపిఆర్పి అంటే పోస్ట్ పోలియో పెరాలసిస్ సంబంధించి, అదేవిధంగా అది లేదా మనకి ఈ యొక్క మస్కులర్ డిస్ట్రఫీ అంటే కండరాల బలహీనత సంబంధించి అది సబ్ కేటగిరీ. అంటే మనకి లోకోమోటర్ ఆర్థోపెడిక్ అనేది మెయిన్ కేటగిరీ, అందులో సబ్ కేటగిరీ ఈ యొక్క పిపిఆర్పి కానీ, అంటే పోస్ట్ పోలియో పెరాలసిస్ కావచ్చు, లేదా మస్కులర్ డిస్ట్రఫీ కావచ్చు, యాక్సిడెంట్ విక్టిమ్ కావచ్చు. ఈ 3 కేటగిరీస్ సబ్ కేటగిరీస్ ఉండాలి. మెయిన్ కేటగిరీ లోకోమోటర్ ఆర్థోపెడిక్ ఉండాలి, సబ్ కేటగిరీలో ఈ 3 ఏదో ఒకటి ఉండి 85% కంటే ఎక్కువ డిజేబిలిటీ ఉంటే మీరు 15,000 రూపాయల పెన్షన్ అర్హులవుతారు. మరి కొత్తగా సదరన్ సర్టిఫికేట్లు ఎవరైతే అప్లై చేసుకుంటా ఉన్నారో మీరు ఇది గ్రహించాలి. దీని కింద అప్లై చేసుకుంటే మనకి 15,000 రూపాయలు వస్తాయి, ఎంత పర్సెంటేజ్ ఉంటే అసలు పెన్షన్ వస్తుంది అనేది మీరు గ్రహించాలి. మనం చెప్పుకున్నట్టు 85% కంటే ఎక్కువ ఉండి సదరన్ సర్టిఫికేట్లో లోకోమోటర్ ఆర్థోపెడిక్ అనే డిజేబిలిటీ మెయిన్ డిజేబిలిటీ అండి. అందులో సబ్ డిజేబిలిటీ మస్కులర్ డిస్ట్రోఫీ, యాక్సిడెంట్ విక్టిమ్స్, పిపిఆర్పి అంటే పోస్ట్ పోలియో పెరాలసిస్ అని చెప్తున్నాం. ఈ 3 సబ్ డిజిల్ ఏదో ఒకటి, ఈ 3 ఏదో ఒకటి ఉంటే అప్పుడు మీరు 15,000 రూపాయలకి అర్హత సాధిస్తారు. ఓకేనా? సో మరి 6,000 రూపాయలు పొందాలి అంటే అసలు సార్ మీరు 5 మెయిన్ కేటగిరీస్ ఉన్నాయి అన్నారు, అందులో 21 డిజేబిలిటీస్ ఉన్నాయి అన్నారు కదా. సో నేను ఈ 21 డిజేబిలిటీస్ని స్క్రీన్ మీద చూపిస్తున్నాను, చూడండి. ఈ 21 డిజేబిలిటీకి సంబంధించి మనకి మెయిన్గా ఏంటంటే, మెయిన్ డిజేబిలిటీస్లో మనకి లోకోమోటర్ ఆర్థోపెడిక్, విజువల్ ఇంపైర్మెంట్, హీరింగ్ ఇంపైర్మెంట్, ఎంఆర్ మెంటల్ రిటార్డేషన్, మెంటల్ ఇల్లీనెస్, ఈ 5 కేటగిరీస్ కింద ఈ 21 డిజేబిలిటీస్ ఉంటాయి. ఏదో ఈ 5 కేటగిరీస్ కింద ఈ 21 డిజేబిలిటీస్ దాని కింద వెళ్తుంది. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ 21 డిజేబిలిటీస్ మీరు లోకోమోటర్ ఆర్థోపెడిక్ పెట్టుకుంటే తప్ప, అంటే మెయిన్ కేటగిరీలో 5 ఉన్నాయి తప్ప, లోకోమోటర్ ఆర్థోపెడిక్ ఉండి 85% డిజేబిలిటీ ఉండి పర్సంటేజ్ ఉండి చెప్పిన 3 కేటగిరీస్ ఉంటే 15,000 అర్హులు. ఇది కాకుండా మిగతా అన్నింటిలో కూడా 6,000 రూపాయలకి అర్హులు. ఎక్కండి సదరన్ సర్టిఫికేట్. సార్ సదరన్ సర్టిఫికేట్ లేకుండా పెన్షన్ ఇస్తారంటే ఇస్తారు. ఎక్కడ? మెడికల్ సర్టిఫికేట్స్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిక్యూరిటీ పెన్షన్స్ ఉన్నాయండి, వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్ ఇవ్వరు కదా, వాళ్ళది డిజేబిలిటీ కాదు కదా, వాళ్ళది దీర్ఘకాలిక వ్యాధులు అని చెప్పొచ్చు. వాటిని మనం దీర్ఘకాలిక వ్యాధులు, తలసేమియా, ఓకేనండి, సెర్బ్రల్ పాలసీ, అదేవిధంగా మనకి ఈ యొక్క మనం చెప్పుకున్న తలసేమియా కావచ్చు, సిగిడిలో డయాలసిస్ పెన్షన్స్ చెప్పొచ్చు. సో ఈ సెర్బ్రల్ పాలసీ కూడా 21 డిజేబిలిటీ కింద వస్తుంది చెప్పాలంటే. సో మేజర్గా మీరు ఈ 5 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో, 5 కేటగిరీస్ ఏమండి, లోకోమోటర్ ఆర్థోపెడిక్,
హియరింగ్ ఇంపైర్మెంట్, విజువల్ ఇంపైర్మెంట్, మెంటల్ ఇల్లీనెస్, మెంటల్ రిటార్డేషన్. ఈ 5 కేటగిరీలో ఏదో కేటగిరీకి సంబంధించి మీరు పెట్టుకోవాలి. సో, ఈ మిగతా ఈ లోకోమోటర్ ఆర్థోపెడిక్ కాకుండా మిగతా 4 కేటగిరీస్ కూడా మీకు తెలిసిందే. ఈ 4 కేటగిరీస్ కూడా రూ. 6,000 మాత్రమే అర్హులవుతారు. ఓకేనా? సో, ఇక్కడ మీరు అనుకోవచ్చు, సార్ లోకోమోటర్ ఆర్థోపెడిక్ కాకుండా మిగతా 4 అంటే మెంటల్ ఇల్లీనెస్, మెంటల్ రిటార్డేషన్, హియరింగ్ ఇంపైర్మెంట్, విజువల్ ఇంపైర్మెంట్‌కి సంబంధించి 100% ఉంటే రూ. 15,000 ఇస్తారంటే ఎవరండి? ఎవరు? మీకు రూ. 6,000 ఇస్తారు. 100% అన్న అంటే 40% మినిమం చెప్తున్నాను కదండీ! ఈ 5 కేటగిరీలో ఫర్ ఎగ్జాంపుల్ లోకోమోటర్ ఆర్థోపెడిక్ ఉందండి. 84% ఉందనుకుందాం. లోకోమోటర్ ఆర్థోపెడిక్ ఉంది. 84% ఉంది. మస్కులర్ డిస్ట్రోఫీ లేదంటే పారాలిసిస్ ఉంది. 84% ఉంది. మీకు రూ. 6,000 ఇస్తారు. పర్సెంటేజ్ 85 ఉండాలి. లోకోమోటర్ ఆర్థోపెడిక్ కింద మీకు చెప్పిన 3 కేటగిరీస్ ఉండాలి. కానీ ఈ చెప్పిన ఏవైతే 4 చెప్పానో హియరింగ్ ఇంపైర్మెంట్, విజువల్ ఇంపైర్మెంట్, మెంటల్ ఇల్లీనెస్, మెంటల్ రిటార్డేషన్ ఈ 4 కేటగిరీస్ కింద మీకు 100% ఉన్నా మీకు పెన్షన్ రాదు. అది మామూలుగా రూ. 15,000 పెన్షన్ రాదు. రూ. 6,000 వస్తుంది. మరి మినిమం ఎంత ఉండాలి సార్ అంటే 40% ఉండాలి. మినిమం 40% ఉంటే ఈ 5 కేటగిరీల కింద 6,000 ఇస్తారు. మినిమం 40% ఉంటే 39% ఉన్న ఎవరు? 39% ఉన్నవారు మినిమం 40% 40% ఉండాలి. 40% ఉండాలి. 40% ఉంటే మీకు రూ. 6,000 పెన్షన్‌కి మీరు అర్హులవుతారు. మీకు అర్థమవుతుందా? మరి సార్ 39% ఇచ్చారు. 39% ఇచ్చారు. అంటే మనం మినిమం 40% ఉంటేనే కదా పెన్షన్ ఇస్తారు అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 39% ఇచ్చారు. అంటే పెన్షన్ వస్తుందంటే పెన్షన్ రాదు. మళ్ళీ మీరు అప్పీల్‌కెళ్ళాలి. సార్ ఇలా ఎన్ని సార్లు అప్పీల్‌కెళ్ళొచ్చు సదరన్ సర్టిఫికేట్‌లో అంటే 2 సార్లు వెళ్ళొచ్చు. ఫస్ట్ మీకు సదరన్ సర్టిఫికేట్ ఇస్తారు కదా! అది జనరల్ అంటాం. మిగతా 2 కూడా అప్పీల్స్. ఆ 2 కూడా అప్పీల్స్‌లో మీరు 40% మినిమం తెచ్చుకోవాలి డిజేబిలిటీలో. లేదు అంటే థర్డ్ అటెంప్ట్ ఉండదు. అంటే మీకు లైఫ్‌లో ఇంకా థర్డ్ అటెంప్ట్ డిజేబిలిటీ సర్టిఫికేట్ సదరన్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి అదేదైతే డిజేబిలిటీ యాక్ట్ ఉందో యాక్ట్ ప్రకారం మీరు ఎలిజిబుల్ అవుతారు. ఐ మీన్ ఇంకా మీరు 3సారి అప్పీల్ అవ్వడం వల్ల మీ జీవితంలో సదరన్ సర్టిఫికేట్ రాదు. సో, చాలా జాగ్రత్తగా మీ మెయిన్ కేటగిరీ ఏంటి? నేను చెప్పిన మెయిన్ కేటగిరీ ఏంటి? ఆ మెయిన్ కేటగిరీలో వచ్చే 21 డిజేబిలిటీస్‌లో ఏ డిజేబిలిటీ, సబ్ డిజేబిలిటీ, మెయిన్ కేటగిరీస్ 5, సబ్ డిజేబిలిటీస్ 21. సో, ఈ మెయిన్ కేటగిరీ ముందు మీరు గుర్తించాలి. లోకోమోటర్ ఆర్థోపెడికా, మెంటల్ ఇల్లీనెసా, మెంటల్ రిటార్డేషనా, హియరింగ్ ఇంపైర్మెంటా, విజువల్ ఇంపైర్మెంటా. మెయిన్ కేటగిరీలో ఏ కేటగిరీ? ఇది మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత అందులో వచ్చే సబ్ డిజేబిలిటీస్ ఏవైతే ఉన్నాయో సబ్ డిజేబిలిటీస్ అందులో 21 డిజేబిలిటీస్ ఉంటాయి ఓవరాల్‌గా అన్నిట్లో కలిపి. ఆ 21 సబ్ డిజేబిలిటీ ఏది మీ సబ్ డిజేబిలిటీ? ఇవి మెయిన్ మీ సదరన్ స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు చాలా ఇంపార్టెంట్. అర్హులు కలిగి ఉన్న మీరు సదరన్ సర్టిఫికేట్ తప్పుగా మీరు మెయిన్ కేటగిరీ తీసుకుంటే మళ్ళీ మీరు దాన్ని మార్చలేరు. ఒకసారి మీరు తప్పుగా చాలా మంది కామెంట్లు చేస్తా ఉన్నారు. సో, దాన్ని అర్థం చేసుకోండి. సదరన్ సర్టిఫికేట్ ఇచ్చారు. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. తప్పులు చేయొద్దు. మీరు ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు మీ ఆధారు, మొబైల్ నంబర్, మీ డిజేబిలిటీ కనిపించేటట్టు ఫోటో పెట్టుకోండి. అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ ఖచ్చితంగా ఇస్తారు. ఇబ్బంది లేదు. సో, ఇవి తీసుకెళ్ళినప్పుడు మీరు ప్రతి సోమవారం, మంగళవారం మార్చి నుంచి మే వరకు ఫస్ట్ క్వార్టర్ కింద మీకు యుద్ధ ప్రాతిపదికన సదరన్ సర్టిఫికేట్ ఇస్తా ఉన్నారు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అందరూ బాగుండి అందరికీ మంచి జరగాలి. జై